హాయ్ అండి, ఈరోజు రెస్టారెంట్ స్టైల్ దొండకాయ ఫ్రై చేసుకుందామా. ఒక హాఫ్ కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి ఆరబెట్టుకున్నానండి, వాటర్ లేకుండా. ఇప్పుడు ప్యాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర, తాలింపు గింజలు, పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు, వెల్లిపాయలు కూడా మీరు తాలింపులో వేసుకున్నా పర్లేదు, లేదా కర్రీ ఉడికేటప్పుడు వేసుకున్నా పర్లేదండి. నేను తర్వాత వేసుకుంటాను. కొంచెం పసుపు వేసి బాగా వేగాలండి నూనెలో. అలా అని పల్లీలు మాడిపోకూడదు, మాడిపోతే కర్రీ బాగుండదండి. ఇప్పుడు పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు బాగా వేగాయి కాబట్టి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయలు యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండా కలదిప్పుకుంటూ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు ఎల్లిపాయ దంచి వేసుకుందామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి, నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక స్పూను కారం కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. కారం వేసిన తర్వాత హైలో పెడితే కూర మాడిపోతుంది. అందువల్ల లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. ఒక 2-3 మినిట్స్ బాగా కలదిప్పుకుంటా నూనెలో వేయించుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి ఉంటే కూడా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.